క్రీస్తునందు ప్రియులారా, మీకు అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మంచివాడు. గత దినాలంతట్లో కూడా మనల్ని కంటికి రెప్పలే కాచి కాపాడి సంరక్షించి ఉన్నారు. ఈ యొక్క రోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని సంధించడంలో మీకు సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యానం కొరకు తీసుకున్నటువంటి లేఖన పాఠ్యభాగము అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి శుభవార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మన ధ్యానం కొరకు తీసుకుందాం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు ప్రభా ఈ యొక్క 7వ మాసం చివరి దినాలలో మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క రోజు చదువుకున్నటువంటి లేఖన పాఠ్య భాగం నిమిత్తమే మీ పాదరతికి వస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయండి. మాతో మీరు మాట్లాడి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనగలరని యేసు నా పేట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన పాఠ్య భాగము యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనము చదువుకొని ఉన్నాం. తెలుగు బైబిల్లో మనం చదివినట్లయితే ఈ యొక్క మాట యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాట అని మనం చూస్తున్నాం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకాన్ని జయించి ఉన్నాను అనేటువంటి మాట ఉపయోగించారు. ఇంగ్లీష్ బైబిల్లో మనం కానీ చూస్తే చీర్ అనే మాట వ్రాయబడింది. చీర్ అంటే సంతోషము అనేటువంటి మరి మాటతో కూడా మనం ఆ యొక్క అర్థాన్ని ఇచ్చేటట్టుగా ఉంది. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క మాటకు సంబంధించినటువంటి మూల పదాలు మరో 2 స్థలాల్లో కూడా ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో మీరు కానీ గమనించినట్లయితే అక్కడ పక్షవాయువుతో మంచాన్ని పట్టి ఉన్నటువంటి ఒకరిని చూసి అక్కడ పలికినటువంటి మాట, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచమును పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. చూడండి, ఇక్కడ మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు ధైర్యముగా ఉండుము అనేటువంటి మాట ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయము 27వ వచనంలో మీరు గమనిస్తే శిష్యులు దోణి ఎక్కి వెళ్తుండగా ఆయన ఏకాంతాన మరి ప్రార్థన చేయడానికి ఒంటరిగా ఆయన వెళ్ళాడు. దాని తరువాత ఆ శిష్యులు యేసు ప్రభుల వారిని 4వ జామున వారు ఓడ మీద వెళుతూ ఉండేటప్పుడు ఆ యొక్క స్థలంలో మరి యేసును చూసి భూతమని చెప్పి కేకలు వేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనంలో ప్రభు అంటాడు, యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పారు. మత్తయి 2 సార్లు ఈ యొక్క మాటని తన యొక్క సువార్తలో ఉపయోగించారు. ధైర్యంగా ఉండండి అనే మాట. యోహాను ఒక్కసారి మాత్రం ఈ పదాన్ని ఉపయోగించారు. అది 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట అయ్యింది. క్రీస్తునందు ప్రియులారా, ఒక వ్యక్తికి ధైర్యం చెప్పడం అనేది, ధైర్యంగా ఉండు అని చెప్పడం అనేది నిజంగా వారిని ఉత్సాహపరిచేదిగా, బలపరిచేదిగా, వారు ఉన్నటువంటి ఆపదలో వారిని ఆదుకునేటువంటి మాటగా అది పరిగణింపబడుతూ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ నీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారు. శిష్యులతో కూడా భయపడకండి, నేనే మిమ్మలను, మీరు ఆపదలో ఉండినప్పుడు మిమ్మల్ని కాయువాడును నేనే అనేటువంటి మాట అక్కడ ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి సందర్భంలోనూ, ప్రతి అనుభవంలోనూ తన యొక్క శిష్యులని, తనను నమ్మిన వారిని, తన యొద్దకు వచ్చిన వారిని ఆయన ధైర్యపరచేటువంటి దేవుడు అనేటువంటి మాటను మనము పరిశుద్ధ లేఖనం ద్వారా తెలుసుకొనవచ్చు. అప్పుడు ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకి దేవుడు మనల్ని ధైర్యపరచువాడు అనేటువంటి ఆ యొక్క భావం, ఆ యొక్క ఆలోచన వారి యొక్క హృదయంలో కలిగి ఉండవలసింది చాలా అవసరమైనటువంటి కార్యం. నేను ఈరోజు 3 విషయాల్ని మీతో కూడా క్లుప్తంగా చెప్పాలని ప్రభు పేరట ఇష్టపడుతూ ఉన్నాను.
మొదటిది మీరు గమనించండి, యెషయా రాసినటువంటి ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, ఫియర్ నాట్, భయపడవద్దు, ఎందుకంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను అనేటువంటి ఆ యొక్క పదాన్ని ప్రభు పలుకుతూ ఉన్నారు. మీరు గమనిస్తే ప్రియులారా, విమోచించడము, రిడీమ్ హ్యాస్ ద ఐడియా ఆఫ్ టు రీపర్చేస్ వాట్ హ్యాస్ బీన్ సోల్డ్ అని చెప్తాం. అంటే ఏదైతే ఒకటి కొదువ పెట్టబడిందో దానిని విడిపించడమే విమోచించడము అనేటువంటి మాట మనము ఆ యొక్క అర్థంతో కూడా ఆ యొక్క మాట వాడబడి ఉంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనిస్తే మనం దేని కొరకు అమ్మబడ్డాము, దేనికి అమ్మబడ్డాము అని అంటే రోమా పత్రిక 3:23లో ఇలా వ్రాయబడి ఉంది, పాపము కొరకు లేక పాపము చేయడం ద్వారా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయి ఉన్నాం. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే వీఆర్ సోల్డ్ అవుట్ టు సిన్. పాపము ద్వారా, పాపము కొరకు మనమందరం కూడా పాపము చేయడము ద్వారా, ఆది మానవుడు పాపము చేయడము ద్వారా మనము అమ్మబడినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మనకి కొన్ని విషయాల్ని ప్రభు అని చెప్తున్నటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట ఏంటంటే, పాప జీవితంలో అమ్మబడినటువంటి నీవు భయపడకు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే విమోచించినటువంటి వస్తువు అది విలువైనది అనేది మొట్టమొదటిగా మనం గుర్తెరగాల. ఎందుకంటే దానికి ఎక్కువ విలువ ఉంటేనే మనం ఏం చేస్తామంటే దానిని విమోచిస్తాం. అప్పుడు దేవుని యొక్క దృష్టిలో మనము విలువైన వారము కనుక ప్రభు మనల్ని విమోచించి ఉన్నాడు. మనల్ని విమోచించి ఉన్నటువంటి కారణము చేత మనము ఇట్ ఈస్ పర్మనెంట్, అంటే మనలను ఆయన మరి పూర్తిగా ఆయన విమోచించి ఉన్నాడు. మరల పాపానికి దాసత్వములోనికి వెళ్ళడానికి వీలు లేదు అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు, మనలను మరలా పాపం చేయకుండానట్లుగా మనల్ని అడ్డగించి మనల్ని కాయుచూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన తన చిత్తానుసారంగా మనము జీవించడం కోసం మన ఎడల ఆయన ప్రణాళిక కలిగినటువంటి దేవుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. క్రీస్తు ప్రియులారా, నీ యొక్క జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి ఏ సమస్య అయినా, ఎటువంటి కార్యాలైనా వాటి విషయంలో కలత చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో ఒక మానవుడు చేయలేని ఓ గొప్ప కార్యం తను తాను రక్షించుకోవడమే. తను తాను రక్షించుకునేది ఎవరి వలన వీలు కాదు, అది దేవుని వలన మాత్రమే కలిగేది. కాబట్టి ఆయన అంటున్నాడు, భయపడకుము ఓ యొక్క యాకోబు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని చెప్పాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 14వ వచనంలో మీరు కానీ గమనించినట్లయితే మన యొక్క దేవుడు తనను వ్యక్తపరచుకున్నప్పుడు ఇలా చెప్తున్నాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును విమోచకుడైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారిని అందరినీ పారిపోనట్లు చేసేదను. నేను నిన్ను బబులోనికి అంటే బానిసత్వములోనికి నిన్ను పంపించిన తరువాత నేను వారందరినీ పారిపోయేటట్లు చేస్తాను. అంటే ఇప్పుడు నీకున్నటువంటి స్థితి నేను మారుస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీలను పడవేసేదను. చూడండి, వారికి ఏదైతే అతిశయాస్పదంగా ఉందో దాని ద్వారానే వారిని నేను కూల్చేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క అభయమైనటువంటి మాటలు మనకి తెలియజేసేటువంటి కార్యం ఏంటంటే, నువ్వు భయపడొద్దు, ఆయన మన యొక్క విమోచకుడు, ఆయన మన విమోచకుడు. కాబట్టి నీవు చెరపట్టబడినటువంటి స్థితిలో, బబులోని యొక్క స్థితిలో ఉన్నా భయపడొద్దు, నేను విమోచిస్తాను, నేను విమోచించి ఉన్నాను, నీ యొక్క శత్రువులను నీ యొద్ద నుండి వెళ్ళగొడతాను అని ప్రభు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 9 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంది,
అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. సియోనికి తిరిగి వస్తారు. వారి తలల మీద నిత్య ఆనందం ఉంటది. వారి ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పు ఇక ఉండదు. క్రీస్తు ప్రియులారా, విమోచించబడిన వారికి దుఃఖం ఉండదు. విమోచించబడిన వారికి చెరపట్టబడినటువంటి జీవితం ఉండదు. చెరలో నుండి విముక్తిని దేవుడు వారికి కలుగజేస్తానని చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 44 అధ్యాయము 6వ వచనంలో మీరు కానీ గమనిస్తే అక్కడ ఆయన మొదటివాడు కడపటివాడు నేనే తప్ప ఏ దేవుడిని మీకు లేడు, ఎందుకంటే ఆయన మన యొక్క విమోచకుడు అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన అంట ఏం చేస్తాడంట, విమోచకుడిని ఎలా విమోచిస్తాడంట. 44 అధ్యాయంలోకి రండి, 22 నుంచి 24 వచనాలు. 22 నుంచి 24. మనసు విడిపోయేటట్లుగా, మనసు ఎలా విడిపోద్దో అలా మీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా మీ పాపాలను తుడిచివేస్తా ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. నేను నిన్ను విమోచించాను గనక నువ్వు నా యొద్దకు మల్లుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేయుచున్నాడు. ఆకాశములారా ఉత్సాహ ధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్పాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదము చేయుడి. యెహోవా యాకోబుని విమోచించును, ఆయన ఇశ్రాయేలీలో తను తాను మహిమోన్నతునిగా కనపరచుకొనును. 24 వచ్చింది చెప్తుంది, గర్భము నుండి నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవాకు నేనే సమస్తమును జరిగించువాడను. క్రీస్తు పిల్లల ఎందుకు భయం? ప్రభువే సమస్తమును జరిగించువాడు. నేనొక్కడనే ఆకాశమును భూమిని పరచిన వాడు కూడా ఆయనే. క్రీస్తు ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఫియర్ నాట్. ఎందుకంటే దేవుడు మనలను విమోచించి ఉన్నాడు. పాపములో నుండి, బబులోను అనేటువంటి దాసత్వములో నుండి ఆయన విడిపించి ఉన్నాడు. తల్లి గర్భములో మనము రూపింపబడక మునుపే మనల్ని గుర్తెరిగినటువంటి దేవుడు గర్భములో నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడైనటువంటి దేవుడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం మన జీవితంలో భయపడవలసిన అవసరం లేదు. పరిస్థితులను మార్చగలిగిన శక్తి మన దేవునికి ఉంది. ఆయన సమస్తమును తన ఆధీనంలో ఉంచుకుంటాడు. రెండవదిగా బైబిల్ గ్రంథం చెప్తుంది, కీర్తన గ్రంథం 37:1 రెండవ అనుభవం వ్రాయబడి ఉంది. 37:1 భయపడొద్దు అని చెప్తున్నాడు. రెండవది, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకము. వాక్యం చెప్తుంది, నీవు ఫ్రెట్ నాట్ అని చెప్తాం. ఫ్రెట్ నాట్ అంటే వ్యసన పడవద్దు. ఎవరిని చూసి వ్యసన పడొద్దంట? చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయి వారిని చూసి మత్సర పడకము. చాలాసార్లు మనకి వ్యసనం ఎప్పుడు వస్తుందంటే, నేను చాలా దేవునికి నమ్మకంగా ఉన్నా, నేను మంచివాడిగా ఉన్నా, మంచిగా జీవిస్తూ ఉన్నా, కానీ నా జీవితంలో హెచ్చింపు లేదు. నా జీవితంలో ఇంకా కూడా మరి ఈ ఆశీర్వాదాలు ఇవి ఇంకా కొదువై ఉన్నాయి. కానీ చెడు చేయువారు, చెడ్డగా నడుచుకునేవారు, దైవ భయం లేకుండా ఉండేవారు, విచ్చలవిడిగా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారైతే మంచిగా ఉన్నారే అనేటువంటి ఆ యొక్క ఆలోచన మనలో తలెత్తడం ద్వారా మనలో కొన్నిసార్లు వ్యసనాలు వస్తూ ఉంటాయి. ఇది వ్యసనం రావడానికి గల ప్రథమమైనటువంటి కారణం. రెండవ కారణం ఏంటి అంటే, వ్యసనాలు రావడానికి గల రెండవ కారణం, మన యొక్క అవసరతలు సరైనటువంటి రీతిలో తీర్చబడినప్పుడు మనకి వ్యసనం అనేది వస్తుందని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ వాక్యం చెప్తుంది, 7వ వచనం దగ్గర రండి, 37లోనే 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గంలో వర్ధిల్లు వాని చూసి
వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూసి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకునే వాడిని చూసి కూడా నువ్వేం చేయొద్దు, నువ్వు వ్యసన పడద్దు. చెడ్డవాడిని చూసి వ్యసన పడద్దు. దురాలోచనలతో నెరవేర్చుకునే వాడిని చూసి నువ్వు వ్యసన పడద్దు. తన మార్గంలో తన ఇష్టం వచ్చినట్టుగా అతను ప్రవర్తించి వర్ధిల్లుతున్నాడా వాడిని చూసి కూడా నువ్వేం చేయొద్దు, వ్యసన పడద్దు. మనకెందుకంటే వ్యసనం? మన దేవుని యొక్క బిడ్డలం, దేవుని చేత విమోచింపబడినటువంటి వారం. వాక్యం చెప్తుంది, దేవుడు మనలను కాయువాడు, కాపాడువాడు, మన అవసరతలను అక్కరలను తీర్చువాడు. మనం చెడ్డవారు వర్ధిల్లినప్పుడు వ్యసనపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. వాక్యం చెప్తుంది, ఎందుకో లేదో తెలుసా? 34వ కీర్తన 10వ వచనం చెప్తుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నువ్వు చెడ్డవారిని చూసి వ్యసనపడద్దు. ఎందుకంటే ద గాడ్ విల్ ప్రొవైడ్. ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించేటువంటి వాడు. హీ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్. ఏదైతే నీకు కావాలో, ఏదైతే నీకు అవసరమైందో దానిని తీర్చువాడు ఆయనే. నీ అవసరతలను తీర్చువాడు, నీ కావలసినటువంటి కార్యాలను అనుగ్రహించువాడు మన దేవుడు. మనం ఇతరులను చూసి వ్యసనపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా వర్ధిల్లుతా ఉంటే, ఎవరైనా బాగుపడితే, ఏదైనా సంపాదించుకుంటే, గొప్పగా ఉంటే వారిని చూసి నువ్వు వ్యసన పడద్దు. నువ్వు దేవుని బిడ్డవి. వారు తమ యొక్క ప్రయాస ద్వారా, కుయుక్తి ద్వారా, చెడ్డ మార్గాల ద్వారా, తమ యొక్క సొంత ఆలోచనల ద్వారా వాటిని సంపాదించుకోగలుగుతున్నారు. కానీ నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుణ్ణి వెంబడించేవాడవు, దేవుని మీద దేవుని భయం కలిగినటువంటి వాడవు. కాబట్టి నీ అవసరత ఏంటో దానిని తీర్చడానికి ఆయన సమర్థుడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, 3:17. ప్రతి ప్రయత్నమునకును, ప్రతి ప్రయత్నానికి, ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని నీతిమంతులకును దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని. అది మనం అనుకోవాల్సిన విషయం. దుర్మార్గులకి నీతిమంతులకి తీర్పు తీర్చువాడు దేవుడే. ప్రతి ప్రయత్నం చేయడానికి, ప్రతి క్రియను జరిగించడానికి తగిన సమయం ఉంది. ఆ సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వ్యసన పడద్దు. ఎవరు చూసి వ్యసన పడద్దు. చాలా మందికి తమ యొక్క శరీరాలలో ఉన్నటువంటి వ్యాధులు నయమకుండా పోవడానికి గల కారణం ఏంటంటే వ్యసనమే. అదే పెద్ద జబ్బు. ఎప్పుడు చూసినా ఇంకొకరిని కూర్చి ఆలోచన, ఇంకొకరు బాగుపడుతూ ఉంటే దాన్ని చూసి ఓర్వలేనటువంటి తనం, ఇంకొకరిని దేవుడు అంగీకరిస్తే దాన్ని అంగీకరించలేనటువంటి తనం. ఇవన్నీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధికి కొరకైనటువంటి కారణాలు. ఈ నయమవు, ఈ వ్యసనం ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటది. వాక్యం చెప్తా ఉంది, మన మీద వ్యసన పడాలి, తీర్పు తీర్చువాడు దేవుడే. ఎందుకో తెలుసా? వాక్యం చెప్తుంది చూడండి, సామెతల గ్రంథం 19:3 అట్టివాడు హృదయమున, ఎవడైతే చెడు కార్యాలు ఇవి చేస్తా ఉంటాడో అట్టి వాడు హృదయమున యెహోవా మీద కోపించును. ఏం చేస్తారంట? దేవుడి మీద కోపడతారంట. దేవుడు ఏం చేశాడయ్యా, మేము ఇంత చేస్తే ఇంత చేశాము, ప్రభుకి ఇంత నమ్మకంగా ఉన్నాం, మేము ఇంత ఇదిగా చేసాం, అవి చేసాం, ఇవి చేసాం, దేవుని కొరకు ఇది చేసాం, సంఘం కోసం ఇది చేసాము, దేవుని యొక్క రాజ్యం కొరకు ఇవి చేసాము, అవి చేసాము, ఇన్నిసార్లు ప్రార్థన చేసాము, ఎంతగా చేసాం. అట్టివాడు హృదయమున యెహోవా మీద లోపలేమో కోపం ఉంటదంట. మన యొక్క హృదయంలో కోపం అనేది, దేవుని మీద కోపం అస్సలు ఉండకూడదు. వ్యసనం ఎక్కువైతే దేవుని మీద కోపం వస్తుంది. సామెతల గ్రంథం 24:1 మీరు గమనించండి. దుర్జనులను చూసి మత్సరపడకు, వారి సహవాసము కోరకుము. అట్టాటోడితో కూడా సహవాసం కూడా చేయొద్దని అంటున్నాడు. దుర్జనుడితో కూడా వాడిని చూసి మత్సరపడకు. ఓయమ్మ, వీడు ఇంత అన్యాయం చేసి సంపాదిస్తున్నాడు, వాడిని గురించి నువ్వు వ్యసనపడద్దు, మత్సరపడవద్దు. వాడి విషయంలో మత్సరపడవద్దు, అసూయపడద్దు. ఎందుకో తెలుసా? వారితో సహవాసం కూడా చేయకూడదంట. అలాంటి వారితో ఏం చేయకూడదండి? సహవాసం చేయకూడదు. 19వ వచనం చెప్తుంది,
దుర్మార్గులను చూసి నీవు వ్యసన పడకము, భక్తిహీనులేడ మత్సర పడకము, భక్తిహీనులేడలా మత్సర పడకు. వారితో మనకు అవసరం లేదు. ఎందుకో తెలుసా, వ్యసనం అనేది మన జీవితంలోకి వస్తే దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలని మనము మర్చిపోతూ ఉంటాం. అవి మర్చిపోకుండా దేవునికి ఇష్టలుగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. వ్యసనం అనేది మన జీవితంలో ఉండకుండా మార్చేసుకుందాం. మూడవదిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు. మూడవది దేవుని వాక్యం చెప్తుంది. ఒకటి, భయపడద్దండి. రెండవది, వ్యసన పడకండి. మూడవది, కృషించకండి. కృషించినా కూడా మా దేహము బాహ్య పురుషుడు కృషించిన మేము మాత్రం మా యొక్క అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచు ఉన్నాడు అన్నాడు. ఫెయింట్ నాట్ అని వాక్యం చెప్తుంది. అంటే యాజ్ వెల్ యూ షుడ్ నాట్ ఫెయింట్ బికాస్ ఆఫ్ రివార్డ్ దట్ ఈస్ డౌన్ అండ్ రోడ్ ఫర్ ద ఫెయిత్ఫుల్ క్రిస్టియన్స్. ఎవరైతే నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నారో వారు దేవుని చేత బహుమానము పొందడానికి అర్హులుగా ఉన్నారు గనుక నీవు నీ యొక్క బాహ్యమైనటువంటి విషయాలు కృషించిపోవడానికి గురించి నువ్వు ఎన్నటికి కలత చెందవద్దు అని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అనుభవాన్ని చూడండి. 5వ అధ్యాయం 10వ వచనంలోనే, అదే 2 కొరింథీ 5:10లో ఆయన చెప్తాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించేటువంటి వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఆయన న్యాయపీఠముతో ఉండాలి. నువ్వు మంచి చేసినా చెడు చేసినా దేవుని ముందు ఉండాల. ఏమి చేస్తే అంటే ప్రతి వాడు దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలాన్ని వాడు పొందుకోవడానికి దేవుని యొక్క న్యాయపీఠం ఎదురు అతను నిలబడాలా మనం చేసేటువంటి క్రియలు. అప్పుడు వాక్యం చెప్తుంది, నీ దేహం కృషించవచ్చు కానీ నీ క్రియలు ఏంటో వాటికే న్యాయతీర్పు. అప్పుడు మనకు ఒకవేళ వ్యాధి వచ్చినా, బలహీనం వచ్చినా, లేక కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, లేక తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, లేకపోతే సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గొప్పతనాలు ఉన్నా లేకపోయినా అవి కృషించిన వాటి విషయాన్ని మనస్సునుంచుకో. ఎందుకోసమో తెలుసా, ఈ యొక్క శరీరంలో ఉన్నవి గాని లేక ఈ లోకంలో మన కొరకు మనము సంపాదించుకున్నవి ఏవైనా సరే ఇవన్నీ నిరంతరమైనవి కావు. మనలో ఉన్నటువంటి అంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నారు. ఒక క్రైస్తవ జీవితం అనేది దినదినము నీలో నూతనత్వాన్ని అది కోరుతూ ఉంది. నీలో నూతనత్వం అనేది బయటికి వస్తూ ఉండాలి. నీలో ఉన్నటువంటి పాత ఆ యొక్క కల్మషమంతా కూడా కడగబడి దేవుని చేత పవిత్రమైన వానిగా నువ్వు బయటికి రావాలి. యెషయా గ్రంథంలో వాక్యం చెప్తుంది, 40వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు కానీ గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ఆయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. నువ్వు కృంగిపోయినావని బాధపడవద్దు, బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు కూడా ఆయనే. అప్పుడు మన దేహం కృషించి ఉన్నదేని మనము ఆ రీతిగా కృషించుచున్నామని ఎన్నటికీ కలత చెందవద్దు. మనకి బలాన్ని ఇచ్చువాడు ఆయనే. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని పడే ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులున్నై దేవుని కార్యం చేయడానికి ఆసక్తి కలిగిన వారై ఉండండి. మీరు ప్రభువునందు పడే ప్రయాసం ఎన్నటికి వ్యర్థము కాదు. అయ్యో నేను ఇంత కష్టపడుతున్నానే ప్రభు యొక్క సేవలో, లేక ప్రభు కొరకు ఇంత కష్టపడుతున్నానే అని అనుకోవద్దు. ఆయన మన యొక్క ప్రయాస ఎన్నటికి వ్యర్థము కానివాడు. దాని ప్రతిఫలాన్ని అనుగ్రహించువాడు దేవుడే.
ప్రతిఫలాన్ని ఇచ్చువాడు ఆయనే. ఆ ప్రతిఫలం ఇచ్చు దేవుని ముందు ఉన్న మనము ఆయనలో ఎన్నటికీ ముందుకు సాగే వారముగా ఉండడం ఎంతైనా ఆశీర్వాదం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటారు, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఎన్నటికి నువ్వు కృంగిన స్థితిలో ఉన్నా, కృషించిన స్థితిలో ఉన్నా అధైర్యపడ వద్దు. ఎందుకంటే మన దేవుడు మనలను ఆయన తల్లి గర్భంలో నుండే విమోచించినటువంటి దేవుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 27వ కీర్తన 13వ వచనాన్ని చదవండి. అక్కడ వాక్యం చెప్తుంది, ఎదుటి వాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. కీర్తన గ్రంథం 27:13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. సజీవుల యొక్క దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను. దేవునితో ఉంటామనేటువంటి నమ్మకమే మనకు అవశ్యం, కానీ అది కానివ్వక మరి ఏ కార్యాన్ని గూర్చి ఏది వచ్చినా కృషించకుండా దేవుళ్ళ ముందుకు సాగేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు 3 విషయాల్ని నేను మీకు చెప్పాను. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా కూడా ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను. ధైర్యంగా ఉండండి అని మత్తయి సువార్తలో 2 సార్లు, యోహాను సువార్తలో 1 సారి, అనగా 3 సార్లు ధైర్యంగా ఉండండి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. 3 విషయాల్లో మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. 1, మన యొక్క పరిస్థితి, మన యొక్క అవసరత ఏదైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భయపడకండి, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. పాపముల నుండి, దాసత్వములో నుండి, అన్ని రోగ బాధ కష్టాల్లో నుండి ప్రభు మనల్ని ఆయన విడిపించున్నాడు గనక మనం భయపడాల్సిన అవసరం లేదు. 2వదిగా వ్యసనపడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి చెడ్డవారు గాని, దుర్మార్గులు గాని, దైవభయం లేని వారు గాని వర్ధిల్లినప్పుడు వారిని చూసి మనము అసూయపడాల్సిన అవసరం లేదు, వ్యసనపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అవసరతలను తీర్చువాడు దేవుడు మాత్రమే. నీతిమంతులకును దుర్మార్గులకు న్యాయం తీర్చువాడు ఆయనే. మనకు తగిన కాలమున ఆయన ఆ యొక్క కార్యాలని అనుగ్రహించువాడు. 3వదిగా మనము కృషించిపోయిన బాహ్య దేశం, మన యొక్క శరీరం, బాహ్య శరీరం ఈ రీతిగా కృషించిపోయినా కలత చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని ఉంచి ఉన్నాడు. ఈ దేహాన్ని విడిచిన తరువాత దేవుడితో ఉంటామనేటువంటి నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. మన ప్రయాస వ్యర్థం కాదు. సమస్యలున్న వారికి బలాభివృద్ధి అనుగ్రహించేవాడు ఆయనే. మనల్ని పిలిచినటువంటి వాడు ఆయనే. సజీవులు ఉన్నటువంటి దేశంలో నేను ఉంటాననేటువంటి నమ్మకాన్ని కలుగజేసేవాడు ఆయనే. అట్టి దైవాన్ని కలిగినటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క జీవితంలో అధైర్యపడకుండా ధైర్యం కలిగి ఉందాం. దేవుడు మనల్ని దీవించుగాక. తల్లంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు ప్రభా మీరు మాతో ఉండి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని ధైర్యపరచువాడవు నీవే. మేము భయపడకూడి అని మమ్మల్ని హెచ్చరించువాడవు నీవే. వ్యసనపడుకుడి అని మమ్మల్ని ప్రభా మా జీవితంలో మమ్మల్ని పురికొల్పేవాడవు నీవే. కృంగిన స్థితిలో ఉన్న ప్రభా అధైర్యపడకుండా ప్రభా నాయన మీరు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయువారని నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగు చేయువాడవు నీవే. అటువంటి నిరీక్షణతో ముందుకు సాగే కృపను, భాగ్యాన్ని, ధన్యతను దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మేలు చేయండి, దీవించి వర్ధిల్లింప చేయమని యేసు నామమున పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా యందు సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవానే సన్నతించుము, ఆయన చేసిన కార్యాలు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాసం చేరి వచ్చిన మనకందరికీ, సకల పరిశుద్ధులకు, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వెళ్ళదు ప్రభుత్వ వరకు సదాకాలము తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని మిమ్మల్ని దీవించునుగాక.